గుమిలిత్తులు గుమిల్నే ఉండాలి, బిడ్డలు మాత్రం దుడ్డెల్లెక్కు ఉండాలి అన్నట్టు రైతులేమో రాజులు కావాలి, కానీ వాళ్ళ గోసలను పట్టించుకునే తీర్మాటం మాత్రం మాకు ఉండదన్నట్టున్నది లీడర్ల ముచ్చట చూస్తుంటే. అరే ఓ దిక్కు వానలతోటి వడ్లు తడిసిపోయి రైతులు వడ్లో రామచంద్ర అని బొచ్చ గుద్దుకుంటే ఏడుస్తుంటే అయ్యో పాపం అనే పాలకులు లేకుండా పోయిర్రు. లీడర్లు మేము రైతుల పక్షపాతులం అని గప్పాలు కొడుతుంటారు, కానీ వాస్తవంలో చూస్తే రైతుల మీద కక్ష కట్టిన లెక్కనే ఉన్నది పరిస్థితి. వానలతోటి వడ్లు కొనుర్రో రామచంద్ర అని అన్నదాతలంతా ఒక తీర్ర మొత్తుకుంటురు. అయినా ఇటున్న పుల్ల తీసి అటు పెడతలేరు ఆఫీసర్లు. ఇంకెన్నొద్దులు ఆలస్యం చేసి మా కడుపు మీద కొడతారని కడుపు మండిపోయిన రైతాన్ని ఇట్లా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులకు డైరెక్ట్ మొలకలు వచ్చిన వడ్ల బస్తాలని ఎత్తుకొని పోయిండు. కలెక్టర్ సార్ ఆఫీస్ ముంగట్నే వడ్ల బస్తా వారేసి నిరసన చేసిండు. చెప్పే అన్న నీ గోసేందో రాలేదు, జోకలేదు, తడిసినాయి అని చెప్పి కింద పదనొచ్చింది. మాకేమో ఎక్కువ జోక అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకండి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. అదడక నిర్మల్ జిల్లా వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు తెచ్చి 15 రోజులు అయినట్టు కానీ కాంటకేసింది లేదు, వడ్లు కొన్నది లేదట. ఈ వానలకు తడిచి వడ్లన్నీ మొలకలు వచ్చినాయట. ఇక మహబూబాద్ జిల్లా నరసింహులపేట కాడ కూడా గిసోని ముచ్చట్నే అయింది. నీ బాంచనైతం సారు మా అడ్లు కొనురని వడ్ల కొనుగోలు కేంద్రంలోకి వచ్చిన ఎంఆర్ఓ సార్ కాలు మొక్కిరు మహిళా రైతులు. మేము కష్టం చేసి బతుకుతున్నాం, మాకు భూమి లేదు, జాగా లేదు, మేము అప్పుల పాలైపోయినాం. మేము ఇంత గోస చేసి సేర చేసి సత్తున్నాం. మేము ఇప్పుడు ఆ కాట చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకి ఖచ్చితంగా ఈ రాజకీయాన్ని చచ్చిపోతా. నేను చూడూరి పెద్ద లీడర్లేమో ప్రతి శివరి వడ్ల గింజ కొంటామని చెప్పబట్టే ఈడ చూస్తేనేమో పట్టించుకున్నోళ్ళు లేరని రైతులు గోడేలా పోసుకుంటున్నారు. 20 రోజులు దాటింది, 4 సార్లు దర్ర పోసినాం, 8 రోజులు నేర్పినాం. ఏం చేసినా మా పని ఏం లాభం లేదు, ఇక చెయ్యొద్దు ఈ పని, అది కావద్దు.